అది ఈ రకంగా ఇస్లాం మీద అనేక అపోహలకు ఈ యొక్క పరిస్థితిలోకి తీసుకెళ్లారు ఇస్లాం ధర్మంపై. ఈరోజు ఇదే ధర్మాన్ని, ఇదే హదీసులను నమ్ముకుంటూ కొంతమంది ఏమంటారు ఉగ్రవాదులుగా తయారయ్యారు. దానికి కారణం ఏంటి? హదీసులే కారణం. హదీసులు ఈ స్వహస్తాలతో లిఖించుకోవడం వల్లే వచ్చినటువంటి సమస్య అంతా. ఒక ఊర్లో పోతే ఒక హదీసు ఉంటుంది, ఇంకొక ఊర్లో పోతే ఇంకొక హదీసు ఉంటుంది. ఆ హదీసు ఉండేటువంటి వాళ్ళకు ఈ హదీసులో ఉండే విషయాలు నచ్చవు, ఈ హదీసులో ఉండే వాళ్ళకు ఆ హదీసులో ఉండే విషయాలు నచ్చవు. ఆ జమాయితీలో అంటే ఈ జమాయితీలో పడదు, ఈ జమాయితీలో అంటే ఆ జమాయితీలో పడదు. ఇలా రకరకాలుగా ఒకరికొకరు కలహించుకుంటున్నారు. మరి వీళ్ళే హదీసులో లిఖించుకొని వచ్చారు ఏమని? రవ్వంత అహంకారం ఉన్నా కూడా స్వర్గములోకి ప్రవేశించలేడని. అహంకారం అంటే గర్వం, అంటే అసూయ, ఇతరులపై అసూయ అనమాట, అసహించుకునేది అనమాట. నీకంటే నేను పెద్దోనిరా, నేను గొప్పోనిరా అని అనుకునేటువంటి పరిస్థితులు ఉండేటువంటి వీళ్ళు హదీసుల్ని ఎలాగ చదివి ఉల్లేఖిస్తూ చెబుతున్నారో అది అర్థం కాలేదు. హదీసులో చూస్తే ఈ రకంగా ఉంది, తీరా వీళ్ళు స్వయంగా నడుచుకునే విధానాల్లో వాడేంత వానికేం తెలుసు, నాకే అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు. ఇంకా కొంతమంది సోదరులు అయితే ప్రవక్త గారు ఏ జమాతికి సంబంధించినటువంటి వాళ్ళు అని ఒకరికొకరు కొట్టుకుంటూ లాస్ట్కి ఒక జమాయత్ వాళ్ళు మా జమాత్లోనే ఈ యొక్క ప్రవక్త గారు పుట్టారు, అసలు ప్రవక్త గారు పుట్టకముందు నుంచే మా జమాత్ పరిగణలో ఉంది అని కొంతమంది కూతలు కూర్చేటువంటి పరిస్థితి అంట. చూడండి, ఒక పక్క ఖురాన్లో ప్రవక్త వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నువ్వు ఏదైతే నా తరపు నుంచి ఈ గ్రంథం ఈ యొక్క వహీ అవతరించిందో ఈ యొక్క వహీని అనుసరిస్తూ ఉండు, ఈ యొక్క వహీ ప్రకారంగా నువ్వు ప్రజల మధ్య తీర్పు చెయ్యి, ఎంత మాత్రం సంశయానికి గురి కాకూడదు అనే విషయం పలు విధాల సందర్భాలలో ఖురాన్లో చెబితే ప్రవక్త గారు ఫలానా జమాకి సంబంధించినటువంటి వాళ్ళని రకరకాల కోతలు పూసుకుంటారు. ప్రవక్త గారి దగ్గర మేమున్న ప్రవక్త గారికి మా జమాత్ దగ్గరగా ఉన్నది అంటే ఆయన యొక్క అడుగుజాడలు నడుచుకునేదానికి, ఆయన యొక్క అడుగుజాడలు నడుచుకోవాలని ఎవరు వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారంటే దానికి సమాధానం అనేటువంటిది లేదు. సరే, ఏదేమైనప్పటికీ ఈ హదీసుల ప్రస్తావన లేకుండా, అలాగే ఇంకొక విషయం, ఈ హదీసుల సమాజ శిక్ష ఉంది అని స్వహస్తాలు తెలియ రాసుకున్నారు. కానీ సూరత్ యాసీన్లో ఆయత నెంబర్ నాకు ఐడియా లేదు, కానీ ఖురాన్లో స్పష్టంగా చెప్పబడింది ఏమని? మేము హాయిగా ప్రళయం రోజున శంఖం కూడా వేసేటప్పుడు ప్రజలు ఇలా అంటారంట ఏమని? మేము హాయిగా శోభనాలపై అంటే మంచి మంచం మీద పనుకొని ఉంటే, హాయిగా మత్తుగా పనుకొని ఉంటే మమ్మల్ని ఎవరు లేపి నిలబెట్టారు అని ఒకరికొకరు వాదించుకుంటూ ఉంటారంట. అప్పుడు శంఖం ఊదబడుతూ ఆ సౌండ్ విని అందరూ వీళ్ళంతా అల్లాహ్ వైపునకే అల్లాహ్ దగ్గరికే పరిగెత్తారంట వీళ్ళంతా. మరి సమాజ శిక్షగానే ఉంటే ఈ వాక్యం ఆడ వచ్చేది కాదు కదా ఖురాన్లో. సో వీళ్ళు స్వహస్తాలతో లిఖించుకున్నారు. ఇప్పుడు ఈరోజు నేను చెప్పిన ఈ యొక్క వాక్యం తతనజ్జలు అలైహిముల్ మలాయికతు అల్లా తఖాఫు వలా తహజను, అల్లాహే మా ప్రభు అని ఎవరైతే పలుకుతారో, దేవుడు అని ఎవరైతే పలుకుతారో మలాయిక అవతరిస్తారో అనే విషయం చెప్పబడింది. ఇంకా సమాశిక్ష ఎట్లా వస్తుంది? వీళ్ళు ఎవరు మనుషులు భయపెట్టడానికి? అంటే వీళ్ళు చెప్పిన దానివల్ల మన పక్కనోడు చూసుకుంటూ బెదురుకుంటూ జీవితం అనేది గడపాలన్నా? అలా ఎంత మాత్రం కాదు. మానవులకు భయపడమని, ఫలానా జమాయితీలకు భయపడమని ఈ అల్లాహ్ మనకి ఏమైనా చెప్పాడా? లేదు. అల్లాహ్ ఏమని చెప్పాడు? ఖురాన్ ప్రకారం జీవితం గడపాలని చెప్పాడు. మరి ఖురాన్ వీళ్ళు ఎప్పుడు చదువుతున్నారు? ఎప్పుడు అర్థం చేసుకుంటున్నారు? ఎప్పుడు దాన్ని జ్ఞాపకం అనేది చేసుకుంటున్నారు? మానవుడు సహజంగా మర్చిపోతూ ఉంటాము. కొన్ని పదాలు, కొన్ని వర్డ్స్ మిస్టేక్ అనేది అవుతుంటాయి. దాన్ని పునరావృతం అనేది చేసుకోవాలి కదా.
అదే సోదరులు, వీలైనంత వరకు మనము అల్లాహ్ని నమ్ముకోవాలి. ఇస్లాం ధర్మంలో మొట్టమొదట తౌహీద్, అషహదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అషహదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ ఏదైతే మనం పలుకుతామో మాటకు సమాధానంగా ఈ యొక్క ఖురాన్ గ్రంథాన్ని మనం చదవాలి. ఈ యొక్క ఖురాన్ గ్రంథాన్ని చదివి అర్థం చేసుకొని అధ్యయనం చేసుకొని 1-10 సార్లు ఆలోచన చేస్తే ఆటోమేటిక్గా తౌహీద్ అనేది మనలలో ఉత్పన్నం అనేది అవుతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా హలాల్ జీవితంలోకి ఎంట్రన్స్ అయిపోతాం. 5 టైమ్స్ ప్రేయర్ చేస్తాం, దిక్కిర్ ఎక్కువగా చేసుకుంటాం, దువాలు చేసుకుంటూ ఉంటాం. లైఫ్ అంతా బాగా ఎక్సలెంట్గా ఉంటుంది. ముందు ఈ యొక్క ఖురాన్, ఈ యొక్క ముస్హఫ్, ఈ యొక్క ఖురాన్ గ్రంథాన్ని చదివి బాగా అర్థం అనేది చేసుకోవాలి. ఎవడో ఒకడు చెప్పేంత మాత్రాన టోప్ పెట్టుకొని గడ్డం పెట్టుకొని అత్తరు పూసుకొని ఉర్దూలో మాట్లాడిన మాత్రాన వాడు ముస్లిం అని మనం ఎన్నటికీ భావించకూడదు. ముస్లిం అనేవాడు ఎవరు? అల్లాహ్ వైపునకు పిలిచేవాడు మరియు మంచి పనులు చేసేటువంటి వాడు. మంచి పనులు చేయడమే కానీ కాకుండా నేను ముస్లింలని ప్రకటించుకోవాలి. ఒక మానవుడికి ఇంకొక మానవుడు ఏ రకంగా జీవితం అనేటువంటిది ఎదురెదురుగా ఉన్నప్పుడు ఏ రకంగా జీవితం గడిపితే ఆ యొక్క మానవ సంక్షోభానికి గురి కాదో అటువంటి దారినే ఆ యొక్క దాసుడు ఆ యొక్క దాసుడు మసులుకోవాలి. అప్పుడే అతన్ని ముస్లిం అని అంటున్నారు. వీళ్ళేదో పేరుకొకటి డబ్బా కొట్టుకుంటూ జీవితం గడిపేటువంటి వాళ్ళు ముస్లింలు కాను కూడా కాదు. ఇంతకుముందు ఇప్పుడు చెప్పాను కదా, అసూయ, అహంకారం ఇవి ఉంటే స్వర్గంలోకి ప్రవేశించలేదని వీళ్ళు చెప్తున్నారు. మరి వీళ్ళు ఏ రకంగా ఒక జమాయితులు అంటే ఒక జమాయితులో పడదు, ఒక ఊరుడు అంటే ఇంకొక ఊరుడు పడదు, ఒక కులముడు అంటే ఇంకొక కులమునికి ఇంగి పడదు. మనమంటే దుదాకుల వాళ్ళం, వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఏమని దీంట్లో షేకులు, పఠాన్లు, సయ్యదులు వాళ్ళంట వీళ్ళంట రకరకాలుగా వాళ్ళలో కూడా ఒకరికొకరు పడదు. జమాయితులకు సంబంధించిన ఒక పంచాయతీ అనుకుంటే మళ్ళీ వీళ్ళల్లో ఇస్లాం ధర్మంలో మళ్ళీ ఒక కులాల పంచాయతీ. అదేంటో అంటే ఇంక మన కాడికి వస్తే మీరు తెలుగులో మాట్లాడతారు, మేము ఉర్దూలో మాట్లాడతాం, మీకంటే మేమే పై హెచ్చులో ఉన్నాము. ఇంకొకడు వస్తాడు, ఇది ఆఫీస్ కోర్స్ చేసినాను, నేను దువా చేస్తే స్వీకరించబడుతుంది, నేను నమాజ్ చేస్తే నా వెనకాల నమాజ్ చేయాలి, నా వెనకాల నమాజ్ చేస్తేనే మీ నమాజ్ అయ్యేది. ఏమిరా అంటే నేను ఖురాన్ నేర్చుకొని వచ్చిన అనేది ఒకడైతే, నేను ఆలిం, నాకు ధర్మ పరిజ్ఞానం నా కాడ చాలా వరకు ఉంది, కొన్ని విషయాలలో ఏమంటారు కొన్ని ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పగలరు. ఇంకొకడు వచ్చాడు ముఫ్తీ అని, వాడొకడు మొత్తం అంతా నాకంతా తెలుసు, నేను చెప్పిందే చెల్తుంది, నేను డైరెక్ట్గా కానూన్ చట్టాలే తయారు చేసి పెడతాను, రూల్స్ అనేది తయారు చేస్తాడు ముఫ్తీ. కానీ ప్రవక్త గారి గురించి అది ఖురాన్లో ఏమని ఉంది? ఓ ప్రవక్త, నీవు నీ చేతితో రాసేవాడివి కాదు, చదివేవాడు కాదు, నువ్వు ఒక కవి కూడా కాదు, అసలు నీకు ఈ గ్రంథం గురించి నీకు తెలియదు. ఈరోజు నీ ప్రభువు తన అనుగ్రహంతో ఈ యొక్క కార్యక్రమాన్ని అవతరింపజేశాడు. నీకు ఇంతకుముందు లేనటువంటి గొప్ప ప్రతిఫలాన్ని ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు, మరియు ఉన్నతమైన స్థానానికి చేరవేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. నీకు అల్లాహ్ తోడుగా ఉన్నాడు. ఇది నీ యొక్క ప్రభు యొక్క అనుగ్రహం, కారుణ్యం. నువ్వు ఎప్పుడు కలగనలేదు ఈ రకంగా నేను ప్రవక్తను అవుతానని. కావున నీ బాటం పట్టు నువ్వు నీ దగ్గరికి ఎవరైతే నీ ఆశ్రయం పొందడానికి వస్తారో వాళ్లకు హితబోధ చేస్తూ నీవు జీవితం అనేది ముందుకు సాగించనే విషయం చెప్పబడింది. అంతేనే కాదా? మరి వీళ్ళు ఎలా చెప్తారండి? ఒక పక్క మట్టుకేమో ఖురాన్లో నా యొక్క దాసులు నన్ను ప్రార్థిస్తే నేను వారి మొరను వింటాను, ఆలకిస్తాను అనే విషయం చెప్పాడే. మరి వీళ్ళు ఏ రకంగా ఫత్వాలు, చట్టాలు, రూల్స్ తయారు చేస్తున్నారు? మేము ముఫ్తీలం, మేము చెప్తేనే అవుతుంది, లేకపోతే మేము ఆలింలం, మేము దువా చేస్తేనే అవుతుంది, లేకపోతే మేము హాఫీజ్లం, మేము చదివితేనే ఖురాన్ అవుతుంది, మేము చదివితేనే నెరవేరుతుంది నమాజ్ అని ఏ రకంగా చెప్పగలుగుతారు వీళ్ళు? ఏం ఆధారం ఏంటి? పైనుంచి ఏమైనా పట్టా ఏమైనా పట్టుకొని వచ్చారా? డిగ్రీ పట్టా అటువంటిదంటూ ఏం లేదు కదా. ఎందుకు ఈ రకంగా మానవులు మనకు గురి చేస్తున్నారు? ఇంకా ఆ సమాధి శిక్షలో నీ రబ్బుకు, నీ దీనికి, నీ మలాయికి అని క్వశ్చన్లు అడుగుతారంట పాకిస్తాన్. మరి
నీ యొక్క దీనుకు, నీ యొక్క రబ్బుకు, నీ యొక్క మలాయిక, నీ యొక్క నబీయు అని ప్రశ్న వేసినప్పుడు నీ యొక్క కితాబ్ నీవే ఆధారంగా చెప్పగలుగుతున్నావు అనేటువంటి ప్రశ్న అడగరా దేవతలు? ఆ వాక్యం ఆడ హదీసులో పొందుపరుచుకుంటే చాలా బాగుంది. అయిపోయి ఆ మాట కానీ లిఖించుకొని ఆడ వచ్చింటే కనుక చాలా చాలా బాగుండేది. అందరూ హదీసుని పక్కన పెట్టేసి ఈ యొక్క ఖురాన్ గ్రంథాలు చదివేటువంటి వాళ్ళు ఖురాన్ చదువుతాను ఆటోమేటిక్గా అర్థమైపోతుంది సినిమా అంతా. ఈ యొక్క ఇస్లాం ధర్మంలో ఉన్నటువంటి యొక్క విషయాలు, దాని యొక్క వాస్తవికత, అసలు ముద్దార అంటే ఏంటి, హలాల్ అంటే ఏంటి, ముస్లింగా మనం ఎలా జీవితం గడపాలి, ఎలా జీవితం గడపకూడదు, అల్లాహ్ దేవుడు అంటే ఎవరు, దేవుని యొక్క ఉనికిని ఎలా గుర్తించాలా, ప్రవక్తలు వచ్చారు, ప్రవక్తలు ఏమైనా సలహాలు ఇచ్చారు, దైవ గ్రంథాలు ఉన్నాయి అంటున్నారు, మరి దైవ గ్రంథాలు ఏ రకంగా సలహాలు ఇస్తున్నాయి, మరి పక్క మతములకు మన మతములకు గల తేడా ఏంటి, ఏకేశ్వర పాసుడైన దేవుణ్ణి ఎందుకు ఆరాధించమని మానవులు పదే పదే సాక్ష్యం చెబుతూ ఉంటే దాని నిదర్శనం ఏమిటి అనేది ఈ యొక్క గ్రంథాన్ని చదవడం వల్ల, ఖురాన్ గ్రంథం చదవడం వల్ల పూర్తిగా అర్థం అనేది అవుతుంది. అది పక్కన పెట్టేసి రోజు మాదిరి వాడెవడో వచ్చి చెప్పాలా, వాడు వచ్చి చెప్తేనే మేము వినాలా, మేము ఆలకించాలా, వాడు చెప్పిందే రైటు అనే పరిస్థితులకి చాలామంది బుద్ధి లేనటువంటి వాళ్ళు వాళ్ళ మార్గాన్ని అనుసరించుకుంటూ పోతున్నారు. అటువంటి మార్గాలలో మనం ఎంతమాత్రం కలిసిపోకుండా ఇన్షాల్లా అల్లాహ్ మీకు, నాకు, అలాగే ముస్లింలు విశ్వాసులైనటువంటి స్త్రీ పురుషులందరికీ ఖురాన్ గురించి చదివి బాగా అర్థం చేసుకొని, అధ్యయనం చేసుకొని, జ్ఞాపకం ఉంచుకుంటూ జీవితం గడపాలని, మనకు వాగ్దానం చేయబడినటువంటి ఆ యొక్క స్వర్గం అనే వార్త ఏదైతే ఉందో అది మన జీవితంలో నెరవేరిపోవాలని, మన యొక్క పాపకార్యాలు అల్లాహ్ దుష్కార్యం చేసి మన యొక్క తౌబా వల్ల పుణ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఆఖిరు దావాహుం అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.